ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాక ఆర్టీసీ బస్సులు రణరంగంగా మారిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే టికెట్ విషయంలో జరిగినటువంటి చిన్నపాటి వివాదం చిలికి గాలివానలా మారిపోయింది. ఇక టికెట్ తీసుకోవాలని కోరినందుకు ఓ మహిళ ఏకంగా కండక్టర్పై చేయి చేసుకున్న ఘటన అయితే ప్రస్తుతం విజయవాడలో చోటు చేసుకుంది. ఇక విజయవాడ నుంచి విసన్నపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు ఎక్కారు. బస్సు సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే కండక్టర్ శ్రీనివాసరావు వారి వద్దకు వెళ్లి టికెట్ తీసుకోవాలని చెప్పేసి కోరినట్లు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో ఆ మహిళలు 3 ఆధార్ కార్డులు చూపించి తమకు 2 టికెట్లు ఇవ్వాలని చెప్పేసి అయితే కండక్టర్ను కోరారు. మరి అయితే కార్డుల విషయంలోనే ఇక కండక్టర్కు మహిళలకు మధ్యనైతే వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే మాట పెరగడంతో అయితే ఆవేశానికి లోనైనటువంటి ఒక మహిళ అందరూ చూస్తుండగానే కండక్టర్ పైన అయితే చేయి చేసుకుంది. మహిళ ప్రవర్తనతో షాక్ తిన్నటువంటి కండక్టర్ వెంటనే బస్సును అయితే పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఇక ప్రయాణికులతో సహా కూడా బస్సును పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో అయితే అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక కండక్టర్ తనను అసభ్యకర పదజాలంతో దూషించారని, ఆ అవమానం భరించలేకనే నేను ఖచ్చితంగా అంటే తన పైన చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి అయితే సదరు మహిళ అయితే పోలీసులకు తెలియజేసింది. మరోవైపు తాను కేవలం టికెట్ తీసుకోవాలని మాత్రమే అడిగానని, మరి ఎక్కడా కూడా అసభ్యకరంగా ప్రవర్తించలేదని అయితే కండక్టర్ స్పష్టత ఇచ్చారు. మరి విధి నిర్వహణలో ఉన్నటువంటి తనపైన దాడి చేయడం అన్యాయం అని చెప్పేసి అయితే ఆయన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరుపుతూ ఉన్నారు. అయితే బస్సులోని ఇతర ప్రయాణికుల సాక్ష్యాధారాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరంటే ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఇద్దరుంటే ముగ్గురు ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమంటే నన్ను ఏమంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టాను. సర్వీసు విజయవాడ నుంచి విస్తన్నపేట అండి, సిటీ టెర్మినల్ టు విస్తన్నపేట 308 సర్వీస్ నెంబర్ MN30. ఏంటంటే అన్నారేంటండి, 3 పాప స్కూల్లో ఉంది మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావండి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్, నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా, నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి.